హైదరాబాద్ శివార్లోని జన్వాడ ఫామ్ హౌస్ కు వెళ్లారు ఇరిగేషన్ అధికారులు. ఫామ్ హౌస్ లో కొలతలేస్తున్నారు అధికారులు. గతంలోనే జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి అక్రమ నిర్మాణం అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ అధికారులు చేరుకున్నారు. అయితే ఫామ్ హౌస్ లో కొలతల ప్రకారం ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకొని ఏ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయి, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది అన్న విషయాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకోబోతున్నారు. హైదరాబాద్ శివార్లోని జన్వాడ ఫామ్ హౌస్ కు వెళ్లారు ఇరిగేషన్ అధికారులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, ఫామ్ హౌస్ వద్దకు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అక్కడ కొలతలు కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరగబోతోంది? గడిచిన కొద్ది రోజులుగా జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్చ జరుగుతుంది. జన్వాడ ఫామ్ హౌస్ ని కూలుస్తారు అనేటువంటి అంశానికి సంబంధించి గతంలో ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. దీనికి సంబంధించి మినహాయింపు ఇవ్వాలి, కూల్చివేతలకు సంబంధించి స్టే ఇవ్వాలని కూడా కోరారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల కబ్జాకు సంబంధించి కావచ్చు, ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటిని కూల్చే ప్రక్రియని హైడ్రా చేపడుతుంది. ఇటీవలనే ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేత చేసినటువంటి సందర్భం. అయితే హైడ్రా కూల్చివేత కంటే ముందు జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి కొద్దిసేపు క్రితమే ఇరిగేషన్ అధికారులు జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఆ ఫామ్ హౌస్ లో ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, నాలాకు ఆక్రమించారు అనేటువంటి అంశానికి సంబంధించవచ్చు. ఈ నాలాల ఆక్యుపైకి సంబంధించినటువంటి అంశాల్లో నాలా ఎంతవరకు ఉంది, దాని బఫర్ జోన్ ఎంత ఉంటుంది, ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి కొలతలు కూడా ఇరిగేషన్ అధికారులు వేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఐదుగురు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్లి ఈ ఎఫ్టీఎల్ కి సంబంధించినటువంటి అంశాలు, ఆ బఫర్ జోన్ కు సంబంధించినటువంటి కొలతలన్నిటిని కూడా వేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇటీవల కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంగా కూడా హైడ్రాకి హైకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది. హైడ్రా ఈ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకు కట్టుబడి మాత్రమే పనిచేయాలనేటువంటి సూచన చేసింది. అయితే ఆ కోర్టుకు వెళ్లిన మరుసటి రోజు వరకు వాటిని కూల్చొద్దు అనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇచ్చినటువంటి గడువు కూడా పూర్తయింది. దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ జన్వాడ ఫామ్ హౌస్ లో కొలతలు వేస్తున్నారు. ఇరిగేషన్ కి సంబంధించినటువంటి కాలువ కావచ్చు, వీటన్నిటిని ఎంతవరకు ఉంది, వాటి మీద ఆక్రమణలు, నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏం జరిగాయి అనే దానికి సంబంధించినటువంటి అంచనాలు వేసే పనిలో అధికారులు ఉన్నారు. కేటీఆర్ అక్కడ ఉంటున్నారు. అది కేటీఆర్ది అనేటువంటి ఆరోపణ కూడా గతంలో కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా పదే పదే ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ శాఖ అధికారులు చేరుకోవడం అనేది చర్చనీయాంశమైంది. కొద్దిసేపటి క్రితం ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు, కొలతలు కూడా వేస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, బఫర్ జోన్ లో ఉన్నటువంటి పరిధి కావచ్చు, నాలాలకు సంబంధించినటువంటి వాటిని పూర్తి చేసి వాటి మీద నిర్మాణాలు జరిగాయనేటువంటి ఆరోపణలు జన్వాడ ఫామ్ హౌస్ మీద ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి కొలతలు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా అయితే నిబంధనల మేరకే నడుచుకోవాలని సూచించిందో దాంట్లో భాగంగా మొదటగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ట్యాంక్ కావచ్చు, ట్యాంక్ లెవెల్స్ కావచ్చు, నాలాలకు సంబంధించినటువంటి కొలతలన్నిటిని కూడా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ దగ్గర ఉన్నటువంటి నక్ష ప్రకారం ఆ కొలతలు, బఫర్ జోన్ కావచ్చు, వీటన్నిటిని కూడా అంచనా వేసిన తర్వాత హైడ్రాకు సంబంధించి కావచ్చు, ఆ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపినటువంటి అంశం మీద ఏం చేయాలనేటువంటి ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా జన్వాడ ఫామ్ హౌస్ లో కొలతలు వేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. చారి, ఎఫ్టీఎల్ మీరు ఏదైతే చెప్తున్నారో ఇన్పుట్స్ లో ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధికి సంబంధించి హైడ్రాలోనే కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇరిగేషన్ అధికారుల కొలతల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఏ ప్రాంతము ఎఫ్టీఎల్ లెవెల్లో ఉందని? జన్వాడ ఫామ్ హౌస్ లో ఎఫ్టీఎల్ పరిధి అనే దానికంటే నాలాలను ఆక్యుపై చేసి నాలాల మీద నిర్మాణం చేసిరు అనేటువంటి ఆరోపణనే పెద్దది. దీంతో పాటుగా 111 జీవో పరిధిలో 111 జీవోలో నిర్మించాల్సినటువంటి
పరిధి కాకుండా ఆ పరిధిని మించి నిర్మించారనేది ఒకటి. ఆ అధికారులతో సంబంధించినటువంటి అనుమతి కాకుండా గతంలో అక్కడ సర్పంచ్ గా గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని నిర్మాణం చేసి అది నిబంధనలకు ఉల్లంఘించారని రెండు, నాలాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా పూర్తి చేసి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించారనేది ప్రధానమైనటువంటి ఈ 3 ఆరోపణలు ఆ ఫామ్ హౌస్ మీద వచ్చాయి. గతంలో కేటీఆర్ ఇదే ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఇక్కడే నివసించేవారు అనేటువంటి అంశానికి సంబంధించి వాటిని బయటకు పెట్టేటువంటి ప్రయత్నంలో గతంలో పిసిసి చీఫ్ గా ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన మీద కేసులు కూడా నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో కూడా అది కేటీఆర్ ఫామ్ హౌస్ అనేటువంటి అంశాన్ని పొందుపరిచారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ సంబంధించినటువంటి విచారణ కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు వెళ్ళినటువంటి సందర్భం కావచ్చు, ప్రధానంగా జన్వాడలో ఫామ్ హౌస్ నిర్మాణానికి సంబంధించినటువంటి నిబంధనల మేరకు కట్టారా అనేటువంటి అంశం ఒకటి, నాలాలని పూడ్చి ఏ మేరకు నిర్మాణం చేశారు అనేది ఒకటి, మూడవ అంశం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, వీటికి సంబంధించి ఆ పరిధిలో ఉందా అనేటువంటి అంశాలు. ఈ 3 అంశాలని పరిశీలిస్తుంది కాబట్టి మొదట ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు తమ కాల్వకు సంబంధించి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ శాఖ పరిధిలో వచ్చేటువంటి కాల్వకు సంబంధించినటువంటి ఆక్యుపై కావచ్చు, దాన్ని పూడ్చివేసిన సందర్భం కావచ్చు, వీటన్నిటిని నిజంగానే అందులో జరిగాయా, ఆ ఉల్లంఘన జరిగిందా అనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని మొదట తీసుకోబోతున్నారు. దాంట్లో భాగంగానే ఇరిగేషన్ అధికారులు మొదటగా వెళ్లి కాలువలకు సంబంధించి పూర్తిగా జరిగిందా, కాలువ ఎంతవరకు ఉండే, తమ అధికారుల నివేదికలో ఉన్నటువంటి కాలువల విస్తీర్ణం ఎంత, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇరిగేషన్ శాఖ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ లో ప్రస్తుతం కొలతలు వేసే పనిలో ఉన్నారు. చారి, ఈ జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ క్లారిటీ ఇస్తున్నారు. అసలు ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిది, దానికి సంబంధించిన సమాచారం ఏమైనా బయటకు వస్తుందా? జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి కేటీఆర్ గతంలోనే మీడియా సమావేశంలో స్పష్టం చేశారు, ఇది నా ఫామ్ హౌస్ కాదు, నాకు సంబంధించినటువంటి ఒక మిత్రుడికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్, ఆయన దగ్గర నుంచి నేను లీజుకు తీసుకున్నాను అనేటువంటి అంశాన్ని కేటీఆర్ గతంలో వీటి మీద ఆరోపణలు రావడము వచ్చిన తర్వాత దాన్ని కూల్చేశారు అనేటువంటి సమాచారంతో ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంగా మీడియా సమావేశంలో కేటీఆర్ స్పష్టం చేశారు ఆ ఫామ్ హౌస్ తనది కాదని. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఖచ్చితంగా అది కేటీఆర్ ఫామ్ హౌసే, అది బినామీ వ్యక్తులతో ఫామ్ హౌస్ ని నిర్మించుకున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటుగా గతంలో రేవంత్ రెడ్డి అక్కడ డ్రోన్లను ఎగరవేసినటువంటి సందర్భంగా అది కేటీఆర్ కుటుంబ సభ్యులు అక్కడ ఉంటున్నారు, అది ఆ పరిధిని ఎఫ్ఐఆర్ లో ఈ అంశాన్ని పొందుపరిచారు కాబట్టి ఖచ్చితంగా అది కేటీఆర్దే అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా 111 జీవోలో ఆ పరిధిలో కేటీఆర్ సతీమణికి భూములు ఉన్నాయని చెప్తున్నారు, కానీ కరెక్ట్ గా ఫామ్ హౌస్ ఉన్నటువంటి భూములు కేటీఆర్ వా లేదంటే కేటీఆర్ కుటుంబ సభ్యులేదా వాళ్ళ మిత్రులే అనేదానికి సంబంధించినటువంటి చర్చ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కేటీఆర్ ఏమో ఫామ్ హౌస్ తనది కాదు, తన మిత్రుడి దగ్గర అది లీజ్ తీసుకున్నానని చెప్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి అక్కడ డ్రోన్లు ఎగిరేసినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అది కేటీఆర్దే, అక్కడ 2-3 సమావేశాలు కూడా ఏర్పాటు చేశామనేటువంటి కామెంట్ చేసినటువంటి అంశాలని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి ఇది ఫామ్ హౌస్ ఎవరిది అనే దానికి సంబంధించినటువంటి అంశం కంటే అది కేటీఆర్ గతంలో ఉపయోగించారు కాబట్టి అది ఖచ్చితంగా కేటీఆర్దే అనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ చేస్తుంది. ప్రస్తుతం ఇవన్నిటి కంటే జన్వాడలో ఏర్పాటు చేసి నిర్మించుకున్నటువంటి ఫామ్ హౌస్ లో నిబంధనలు ఏమి ఉల్లంఘన జరిగింది అనే దానికి సంబంధించి అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. ఫామ్ హౌస్ లో కొలతలేస్తున్నారు అధికారులు. అయితే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉందా లేదా, బఫర్ జోన్ లో ఉందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులు ఈ కొలతలేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి కూల్చివేత, ఇది అక్రమ నిర్మాణం, బఫర్ జోన్ లో ఉందంటూ కూడా అటు హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుంటే కోర్టు డైరెక్షన్స్ ప్రకారం నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాలంటంతో ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్కు చేరుకున్నారు. లోపలంతా కూడా కొలతలు వేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో.